అన్న జగనన్న అటెండ్ చేయాలి, అటెండ్ చేయాలి. కడప జిల్లా, అనంతపురం జిల్లా అటెండ్ చేయాలి, అటెండ్ చేయాలి. దశ దిశ పోలీసులందరూ మరి కరూరు జిల్లా అభివృద్ధికి దిగాలి. అలాగే ఈరోజు సెకండ్ చదువున్నా అన్న కూర్చోలే, మీరు కానీ కూర్చోరు 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 మాతో ఉంటూ మా సమస్యలు, మా జిల్లా సమస్యలు తెలుసుకుంటూ మరి అలాగే ఈరోజు మా జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బూత్ కమిటీ సభ్యులకు దశ దిశ నిర్దేశం చేయడానికి విచ్చేసి సమర సంఘాన్ని పూరించడానికి విచ్చేసిన మీకు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం అన్న. ఈరోజు మీరు వచ్చిన సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి 197 బూత్కు సంబంధించి ఎం నారాయణ అనే వ్యక్తి అన్న మీ దృష్టికి ఒక విషయాన్ని తెస్తున్నాడన్న. చంద్రబాబు ఈరోజు దొంగ దీక్ష చేస్తున్నాడన్న. 4 సంవత్సరాల నుంచి బీజేపీతో ఉండి ఈరోజు ప్రత్యేక హోదాని నిర్వీర్యం చేశాడు. మరి మనం ప్రత్యేక హోదా ఎలా సాధిస్తామో తెలియజేయాలని నారాయణ 197 బూత్ పుట్టపర్తి వర్గం ఆయన మీకు ఒక విన్నపం చేస్తున్నాడు. నారాయణ పుట్టపర్తి నియోజకవర్గం నారాయణన్న గ్రామం అల్లపల్లి. నారాయణ అడిగినది అన్నా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దొంగ దీక్షలు చేస్తా ఉన్నాడు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి బయలుదేరాడు. ఈ దొంగ దీక్షలు చేస్తా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక హోదా పోరాటం గురించి మేము ఏం చెప్పాలన్నా గ్రామాలలో అని చెప్పి అడిగాడు నారాయణన్న. పుట్టపర్తి నియోజకవర్గం నేను నారాయణ చెప్తా ఉన్నాను. నారాయణే కాక ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి బూత్ కమిటీ సభ్యునికి కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ప్రతి కార్యకర్తకు నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నా ఈ దొంగ దీక్షల గురించి గ్రామంలో నిల్చుని ఉన్నప్పుడు చెప్పండి. ప్రత్యేక హోదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఇవాళ ప్రత్యేక హోదా అన్న పదం మళ్ళీ పుట్టుకొచ్చింది అనంటే దానికి కారణం ఎవరు అని చెప్పి గట్టిగా గ్రామంలో అడగమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నిల్చొని ఇదే పెద్ద మనిషి ప్రత్యేక హోదాను కూలీ చేస్తూ ఈయన మాట్లాడిన మాటలు గట్టిగా చెప్పమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక హోదా సంజీవిని అని చెప్పి ఎదురు ప్రశ్న వేసి ప్రత్యేక హోదా కోసం ఎవరైనా అడిగితే నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టించమని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు హుకుం జారీ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడగమని అడుగుతా ఉన్నా. ఈ మాట చెప్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చేసరికి యూటర్న్ తీసుకొని నల్ల చొక్కా వేసుకొని ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేక హోదాలు అంటూ ఉన్నాడంటే దానికి కారణం మా అన్నే జగనన్న అని చెప్పి గట్టిగా చెప్పమని అడుగుతా ఉన్నా.